వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అత్యంత ముఖ్యమైనది సమయం. ఒక్క నిమిషం ఆలస్యమైన పెను విధ్వంసం జరగొచ్చు. ఫైర్ ఫైటర్స్ కి ప్రమాద స్థలానికి వెళ్లటమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా బయటపడడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే చైనా ఈసారి టెక్నాలజీతో మరో అడుగు ముందుకేసి ఒక ప్రత్యేకమైన ఫైర్ ట్రక్ ని తయారు చేసింది. ఈ కొత్త ఆవిష్కరణ గురించి పూర్తి వివరాలు చూద్దాం. అగ్ని ప్రమాదం క్షణాల్లో అంతా బూడిదైపోతుంది. ఒక్క నిమిషం కూడా చాలా విలువైంది. కానీ ఇరుకైన వీధుల్లోకి ఎంట్రీ ఇవ్వటం, ముఖ్యంగా వెనక్కి తిరగటం చాలా కష్టం. వెనక్కి వెళ్లేలోపే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఈ సమస్యకి చెక్ పెట్టడానికి చైనా ఇప్పుడు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. ఒకే ఫైర్ ట్రక్ కి ముందు వెనుక రెండు వైపులా డ్రైవర్ క్యాబిన్స్. దీన్నే రెండు తలల ఫైర్ ఇంజిన్ అంటున్నారు. ఒక వైపు నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ప్రమాదం తర్వాత మళ్ళీ అదే ట్రక్ ని వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదు. కేవలం క్యాబిన్ మారితే చాలు, మరోవైపు నుంచి డ్రైవ్ చేసుకుంటూ బయటకు వచ్చేయొచ్చు. ఈ ఆలోచన ఎక్కడి నుండి పుట్టింది? 1999లో ఫ్రాన్స్ ఇటలీ మధ్య ఉన్న మోంట్ బ్లాంక్ టనెల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అత్యవసర వాహనాలు వెనక్కి తిరగడానికి పడిన ఇబ్బందులను చూశాకే ఈ ప్రత్యేక ట్రక్కుల కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం చైనాలోని నాన్జింగ్, ఫూజౌ వంటి నగరాల్లో ఈ ట్రక్కులు వినియోగంలో ఉన్నాయి. టనెల్స్, ఇరుకైన వీధుల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కి ఇది గేమ్ చేంజర్ లాంటిది. ఇది కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాదు, ప్రాణాలను కాపాడడంలో కూడా కీలకంగా మారింది.